పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. చైత్ర మాసం అయిపోవడానికి వస్తుంది, వైశాఖం ప్రారంభం కానుంది. వైశాఖానికి ఒక వైశిష్ట్యం ఉంది. మనం గురువులుగా మనం పూజించే ఎంతో మంది మహనీయులు వైశాఖంలోనే పుట్టారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, పరశురాముడు, నారదుడు, బుద్ధుడు, ఇలా ఎంతో మంది. హనుమత్ జయంతి కూడా అప్పుడే వస్తుంది. ఇంతమంది జన్మించిన వైశాఖ మాసం మనకు ఏ రకంగా ఆధ్యాత్మికంగా అయినా లౌకికంగా అయినా మన జీవితాల్లో ఉన్నతికి ఏ రకంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు జయసింహ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం జయసింహ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకటే మాసంలో ఇంతమంది, అసలు అది అనుకోకుండానా, తరచి చూస్తే ఒక 6 నుంచి 8 మంది దాకా ఒక 30 రోజుల్లో పుట్టడం అనేది అది విశేషంగానే చెప్పాలి. ఎలా దీన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? అంటే మన సంస్కృతి సంవత్సరం మొత్తం ఎదురు చూసి ఒక పండుగ 2 పండుగలో చేసుకునే సంస్కృతి కాదు మనది. మనకు ప్రతిరోజు పండుగే. పండుగలు చిన్న పెద్ద ఉండవు. బట్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం 12 నెలల్లో 12 పెద్ద పండుగలు మాత్రమే మనకు గుర్తుంటున్నాయి. జనవరి అంటే సంక్రాంతి, ఫిబ్రవరి అంటే శివరాత్రి, మార్చ్ అంటే ఉగాది, ఏప్రిల్ అంటే రామనవమి, నవంబర్ డిసెంబర్లో దివాళీ వస్తుంది. అక్కడితో అయిపోతుంది. కానీ మనకు ఆ పెద్ద పండుగలు కాకుండా అనేకమైన మన జీవితాల్ని ప్రభావితం చేసే గొప్ప పండుగలు ఉన్నాయి. అయితే పండుగ అంటే ఏంటంటే ఇప్పుడు పార్టీ చేసుకోవడం పండుగ అయిపోయింది. అందుకే మన వాళ్ళు ఈ మధ్య ఒక బాధ కూడా పండుగ చేసుకో అంటారు. ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి పండుగ చేసుకో అంటారు. ఏంటి పండుగ చేసుకో అంటే పోయి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయని అర్థం. కానీ పండుగ అంటే అది కాదు ఉద్దేశం. చాలా పండుగలు, హిందూ పండుగల్లో చాలా పండుగలు మనకి ఇప్పుడు ఏంటంటే శివరాత్రి ఒకటి మిగిలింది. నాకు శివరాత్రి రోజు కూడా విషాదం ఏంటంటే మొన్న శివరాత్రి రోజు పొద్దున్న లేచి వెళ్తుంటే టిఫిన్ సెంటర్లు, చికెన్ సెంటర్లు అన్నీ కనిపిస్తున్నాయి. అంటే చాలా వరకు సడలింపులు వచ్చేసినాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు, ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. కానీ ప్రతి పండగకి కూడా ఉపవాసం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి దసరా, దివాళీ, దీపావళి ఇటువంటి పండుగలకు మాత్రమే విందు భోజనం అనేది చెప్తారు. సంక్రాంతి వీటికి చెప్తారు. అంటే శాకాహారం, మాంసాహారం అది సమస్య కాదు. నేను చెప్పేది ఏంటంటే విందు భోజనం భారీగా తినడం అనేది ఉంటుంది. మిగతా పండుగలు ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది, చాలా మంది ఉపవాసం చేస్తారు. రామనవమి రోజు కూడా చాలా మంది ఉపవాసం చేసేది ఉంది. అట్లా మే నెల తీసుకుంటాం. అంటే వైశాఖం తీసుకుంటే వైశాఖంలో వచ్చే దశావతారాలకు సంబంధించిన ఒక పండుగ ఏంటంటే నృసింహ జయంతి వస్తుంది. వైశాఖ పౌర్ణమికి ముందు రోజు కానీ అంతకంటే ముందు రోజు అంటే త్రయోదశి, చతుర్దశి రోజుల్లో వైష్ణవులకు ఒక రోజు ఉంటుంది, స్మార్తులకు ఒక రోజు ఉంటుంది. మొత్తానికి 2 రోజుల పండుగ నృసింహ జయంతి అనేది. నరసింహ జయంతి అంటే స్తంభంలోంచి నరసింహస్వామి ఉద్భవించినది కూడా వైశాఖ మాసంలోనే. ఈ దశావతారాల్లో కృష్ణాష్టమి, రామనవమి అయినంత ఫేమస్ నృసింహ జయంతి అవ్వలేదు. అంటే జనాలకి తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు రామనవమి అయితే శోభాయాత్రలు చేస్తున్నారు కాబట్టి యూత్కి బాగా తెలిసింది. కృష్ణాష్టమి అంటే ఇంకా జనరల్గా కృష్ణుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కృష్ణుడి నార్త్ ఇండియాలో అయితే ఇంకెక్కువ ఉంటుంది. మనకు కింద కేరళలో గురువాయూర్ నుంచి మొదలు పెడితే మథుర దాకా, ద్వారక దాకా మనకి 4 వైపుల పూరి జగన్నాథ్. మీరు గమనిస్తే దక్షిణంలో గురువాయూర్, తూర్పులో పూరి జగన్నాథ్, పశ్చిమంలో గుజరాత్ ద్వారక, ఉత్తరంలో మథుర. ఇట్లా కృష్ణుడు కూడా 4 వైపులు ఉన్నాడు. కానీ నరసింహ జయంతికి దగ్గరకు వచ్చేసరికి నరసింహస్వామి భక్తులు ఎక్కువే ఉన్నప్పటికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇంటి ఇలవేల్పు నరసింహస్వామి ఉంటారు. యాదగిరిగుట్ట కావచ్చు, అహోబిలం కావచ్చు, కడప కావచ్చు, కదిరి నరసింహస్వామి కావచ్చు. తెలుగు వాళ్ళకి నరసింహస్వామితో చాలా దగ్గర అనుభవం. ఎందుకంటే అహోబిలంలోనే నృసింహ ఆవిర్భావం జరిగిందని కూడా నమ్ముతారు. అయితే అటువంటి నరసింహస్వామి జయంతి మేలో వస్తుంది. ఆ రోజు కూడా చాలా మంది ఉపవాసాలు ఉండడము, వ్రతాలు పాటించడము ఇవన్నీ చేస్తారు. వైష్ణవ బౌలు పెద్ద ఎత్తున చేస్తారు, స్మార్తులు కూడా జరుపుకుంటారు. కానీ జనసామాన్యం ఈ మధ్య ఉద్యోగాలు వచ్చి అడావుడి పాశ్చాత్య సంస్కృతి వచ్చిన తర్వాత నరసింహ జయంతికి ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకోవడం కొంచెం తగ్గింది. అసలు ఆ రోజు ఆ పండుగ ఉందని తెలిసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. తెలుసుకోవాలి, అట్లీస్ట్ తెలుసుకోవడంలో తప్పులేదు కదా. తెలుసుకోవాలి, వీలుంటే దగ్గరలో నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చు, లేదంటే ఏదో ఒక విష్ణుమూర్తి ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. ఇక ఇదే వైశాఖ మాసంలో మనకి ఇంకొక పండుగ ఏంటంటే హనుమాన్ జయంతి ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి విషయంలో చాలా కన్ఫ్యూజన్. మొన్నే కదా అయింది చైత్ర పౌర్ణమికి అంటారు కదా. మళ్ళీ వైశాఖ బహుళ దశమి అంటే పౌర్ణమి నుంచి 10వ రోజు. వైశాఖంలో పౌర్ణమి తర్వాత వచ్చే 10వ రోజు బహుళ హనుమాన్ జయంతి అంటారు. అది నిజానికి హనుమాన్ జయంతి పరాశర సంహరితలో చెప్పింది అదే రోజు. పూర్వభద్ర నక్షత్రం శనివారం రోజు హనుమంతుడు
వైశాఖ బహుళ దశమి రోజు పుట్టాడని చెప్తుంది పరాశర సంహిత. మొన్న చైత్ర పౌర్ణమి రోజు అంటే రామనవమి నుంచి 5-6 రోజుల తర్వాత జరిగింది ఏంటి అంటే అది హనుమాన్ దిగ్విజయ యాత్ర అనో లేకపోతే దానికి కొన్ని 2-3 రకాల పేర్లు ఉన్నాయి. దానికి ఏంటంటే రాముడు హనుమంతుడిని సత్కరించిన రోజు అని కూడా చెప్తారు కొంతమంది. అందుకని శోభాయాత్రలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే నార్త్ ఇండియాలో ఏమైందంటే దాన్నే జయంతిగా జరుపుకోవడం మొదలుపెట్టింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో కూడా తిరుమల కొండ మీద అంజనాద్రి మీద కావచ్చు ఎక్కడైనా సరే ఆ వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుతున్నారు. అది కూడా ఈసారి ఏప్రిల్-మే నెలల్లో వస్తుంది. అది యాక్చువల్గా హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వస్తుంది అంటే మార్గశిర మాసంలో వస్తుంది. అప్పుడు వచ్చేది హనుమద్ వ్రతం అంట. అది డిసెంబర్ కాలంలో వస్తుంది. దత్త జయంతికి అటు ఇటుగా వస్తుంది. అది హనుమద్ వ్రతం. సో హనుమత్ జయంతి ఒకటే ఉంది. ఆ ఒకటి ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో వస్తుంది. సో ఇప్పుడు 2 జయంతులు అయిపోయాయి. నృసింహ జయంతి త్రయోదశి పున్నమ ముందు ఒక రోజు కానీ 2 రోజుల ముందు కానీ నృసింహ జయంతి, పున్నమ తర్వాత 10వ రోజు హనుమత్ జయంతి. ఇప్పుడు గురువుల విషయానికి వద్దాం. వీళ్ళిద్దరూ మనం దేవుళ్ళు అనుకుంటాం. నిజానికి హయగ్రీవుడి రూపంలో విష్ణుమూర్తి కూడా గురువే, హనుమంతుడు కూడా ఖచ్చితంగా గురువే. ఎందుకంటే హనుమంతుడి కంటే మించిన గురువు మనకు అసలు ఇంకెవరు దొరకరు కూడా యువతకి. ఎందుకు? శరీర బలం చిక్కి శల్యం అయిపోడు. అట్లా అని చెప్పేసి ఎవరన్నా వచ్చి బెదిరిస్తే లొంగిపోడు. తన తోకకి నిప్పు పెడితే ఆ నిప్పునే తనకు ఒక అవకాశంగా మార్చుకొని లంకను కాలబెట్టిన వాడు. ఇవన్నీ ఉన్నాయి. శరీర బలం ఉంది కాబట్టి మందబుద్ధి అంటే కాదు, నవవ్యాకరణాలు నేర్చుకున్నవాడు. కాబట్టి నిజంగా ఓపిక ఉంటే యువత హనుమంతుడిని గురువుగా భావించి ఆరాధించాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. హనుమంతుడు రామబంటనో శివాంశ సంభూతుడు రుద్రాంశ సంభూతుడనో ఇవన్నీ చెప్తాం మనం. కానీ హనుమంతుడు అన్నిటికంటే మించి గురువు. అందుకే మన హనుమాన్ చాలీసాలో జై 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 అని గురువులాగా చెప్తాడు. అది మీరు హనుమాన్ చాలీసా చదువుతుంటే గురుదేవకి నాయి అని చెప్తాడు. ఎందుకు అక్కడ గురుదేవకి నాయి అంటున్నాడు తులసిదాస్ అంటే హనుమంతుడిని ఆయన గురువుగా తీసుకొని తులసిదాసు హనుమంతుడి సాయంతో రామదర్శనం పొందాడు. ఇప్పుడు కూడా నిజమైన భక్తులు ఎవరైనా ఉంటే రామదర్శనం కావాలనుకుంటే హనుమంతుడిని మించిన గురువు మీకు ఎవరు దొరకరు. కాబట్టి హనుమంతుడిని గురువుగా భావించే మంచి సాంప్రదాయాన్ని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వైశాఖ మాసంలో మాసం స్టార్ట్ అయిన వెంటనే వచ్చేది ఏంటంటే పరశురామ జయంతి ఉంటుంది. దాన్ని మనం అక్షయ తృతీయ అని బంగారం తెచ్చి దాచిపెట్టుకోవడానికి వాడుతున్నాం. కానీ బంగారం కంటే గొప్పవాడు పరశురాముడు. ఆయన వ్యక్తిత్వం తీసుకుంటే చాలా గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే పరశురాముడి జీవితంలో అనేక సార్లు తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడి కోసం తపస్సు చేస్తాడు. త్రిపుర రహస్యం దత్తాత్రేయ స్వామి దగ్గర వింటాడు. ఆయన జీవితం మొత్తం 2 ఉంటాయి. ఏంటి అంటే ఒకటి జ్ఞాన సముపార్జన, 2వది తపస్సు. కానీ చాలా బయట దుష్ప్రచారం ఏం జరిగిందంటే పరశురాముడు అంటే కోపిస్తే గొడ్డలు పట్టుకొని ఉంటాడు, నరుకుతూ ఉంటాడు అని చెప్పి. ఆయన మొత్తం జీవితంలో అది ఒక సందర్భం మాత్రమే. 21 సార్లు ఆయన భూమండలం అంతా ప్రదక్షిణం చేసి అహంకారానికి లోనైన క్షత్రియుల్ని, అందరు క్షత్రియుల్ని కాదు. ఆయన అందరినీ నరుకుంటే దశరథుడు ఉండేవాడు కాదు. దశరథుడు అంటాడు, నువ్వు 21 సార్లు నరికేసినప్పుడు కూడా మమ్మల్ని వదిలేసినావు కదా. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే దశరథుడు లాంటి సజ్జనులో వాళ్ళనేమో అనలేదు. ఆయన అహంకారానికి లోనై సామాన్య ప్రజల్ని పీడిస్తున్న క్షత్రియుల మీద, అంటే క్షత్రియులు అంటే ఆ కాలంలో రాజుల్ని, కులం కాదు ఇక్కడ మళ్ళీ క్షత్రియులు అనే కులం తీసుకుంటారు కాదు, ఆ వర్ణ వ్యవస్థలో ఆ కాలంలో అధికారంలో ఉన్న రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆయన నరికాడని చెప్తారు. కానీ అదొక చిన్న భాగం. ఆయన అనేక సార్లు శివుడి కోసం తపస్సు చేశారు. అట్లనే కైలాసానికి వెళ్ళి ఒక పరశురాముడి కథలో చెప్తారనమాట. అక్కడ గణపతితో గొడవ పడతాడు ఈయన. అట్లా ఒక గొప్ప వ్యక్తిత్వం. ఆయన విష్ణువంశ సంభూతుడు. దశావతారాల్లో పరశురాముడు కూడా ఉంటాడు. రాముడి కంటే ముందు రాముడు పరశురాముడే, రాముడి తర్వాత రాముడు బలరాముడు. కాబట్టి పరశురాముడు విష్ణువంశ సంభూతుడు అయినప్పటికీ శివుడి భక్తుడు. శివుడు ఆ గొడ్డలు ఇచ్చింది ఆయనే, పరశువుడు ఇచ్చింది శివుడే. ఈ శివ వైష్ణవ గొడవలు ఏమైనా ఉంటే కూడా పరశురాముడి జీవితంలో చాలా నేర్చుకోవాల్సింది. స్వయంగా విష్ణువంశ సంభూతుడైన విష్ణు అవతారమైన పరశురాముడు శివుడిని ఆరాధించాడు. ఇప్పుడున్న మనకు సమస్య ఉండాల్సిన పని లేదు. శివుడిని విష్ణువుని ఇద్దరిని పూజించుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. పరశురాముడి తర్వాత వైశాఖ మాసంలో మనకు వచ్చే ఇంకొక గొప్ప గురువు ఎవరంటే నారదుడు. పురాణ కాలంలో, మనం తర్వాత మానవ కాలంలో కోసం పురాణ కాలం నారద జయంతి కూడా ఇప్పుడే ఉంటుంది. నారద జయంతిని మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నారద జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. దానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు అటెండ్ అవుతూ ఉంటారు. కొంత హిందుత్వ భావజాలం ఉన్నవాళ్ళు, సామాన్యులు కూడా వెళ్ళొచ్చు నారద జయంతికి. వైశాఖ మాసంలోనే వాళ్ళు నిర్వహిస్తారు. ఎందుకు అంటే జర్నలిస్టులని సత్కరిస్తారు. ఎందుకు నారదుడికి జర్నలిస్టులకు సంబంధం అంటే, మీరు బాగా గమనిస్తే లోక కళ్యాణం కోసం
సినిమాలు చేసిన మరొక దుర్మార్గం ఏంటంటే నారదుడిని కామెడీగా చూపించడము, ఆయనని కలహప్రియుడు అనడం. కలహప్రియుడు అనడము, అగ్గిపుల్లల స్వామి అని చెప్పడము, ఇటువంటి అన్ని తర్వాత కాలంలో అయితే మరీ బూతుగా కూడా తయారైంది. నారదుడు అటువంటి వాడు కాదు. నారద భక్తి సూత్రాలను ఒక గొప్ప గ్రంథం ఉంది. ఆయన భక్తి నేర్పించాడు. అట్లనే వ్యాసుడికి భాగవతం రాయమన్నది, వాల్మీకి రామాయణం రాయమన్నది కూడా నారదుడు. కాబట్టి నారదుడు వాల్మీకి వ్యాసులకే గురుస్థానంలో ఉన్నవాడు. అటువంటి గొప్ప జ్ఞాని, భక్తిని ప్రచారం చేసిన, నారాయణ భక్తిని ప్రచారం చేసిన నారదుడు పుట్టింది కూడా ఇదే టైం, వైశాఖ మాసంలో ఉంది. ఆ తర్వాత మనం కలియుగంలోకి వస్తే, ఇప్పుడు ఈరోజు మీ పేరు కృష్ణవేణి అని కానీ, నా పేరు జయసింహ అని కానీ ఉంది. మనం హిందూ మతంలో ఉన్నాం, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం, ఇదే వేదాలను నమ్ముకొని బతుకుతున్నామంటే ఎవరు కారణమో, ఆయన పుట్టింది కూడా శంకర జయంతి రోజు. అంటే ఆదిశంకరాచార్యులు జన్మించారనమాట. ఆదిశంకరాచార్యులు ఒకవేళ రాకపోయి ఉంటే ఈరోజు వేదవాంగ్మయం కానీ ఇవన్నీ ఉండేవి కాదు. నిజానికి అంటే ఆదిశంకరాచార్యులతో గురించి చెప్తున్నప్పుడు మనం ఇస్లాం, క్రిస్టియానిటీ గురించి మాట్లాడట్లేదు. అప్పట్లో బౌద్ధము, జైనము, ఇంకా అనేక నాస్తిక మతాల మధ్య వైరుధ్యం, పాషాండ మతాలు, అసలు శైవం, వైష్ణవం, ఇందులో కూడా ఆయన అన్ని రకాలకి ఆయన సొల్యూషన్ ఇచ్చిన. అంటే ఆయన రాకపోయి ఉంటే గందరగోళ స్థితిలోంచి మొత్తం కొట్టుకుపోయే స్థితిలోకి వెళ్ళిపోయేది. అటువంటి ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఆదిశంకరాచార్యులు వచ్చి, ఆ ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మాన్ని ఉద్ధరించడంతో మనం ఈరోజు ఇప్పటికీ పొద్దున్న లేస్తే ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాం. లేకపోతే ఓంకారంతో సహా మన నాగరికత, సంస్కృతే మారిపోయేది. అటువంటి ఆయన పుట్టింది కూడా వైశాఖ మాసంలో. ఈ ఆదిశంకరాచార్య జయంతి, దీనే శంకర జయంతి అని రాస్తుంటారు క్యాలెండర్స్, పంచాంగాల్లో. ఈ శంకర జయంతికి 1-2 రోజులు అటు ఇటుగా రామానుజ జయంతి వస్తుంది. అంటే కొంతమందికి రామానుజ అనుయాయులకి, ఆదిశంకర అనుయాయులకి మధ్య సోషల్ మీడియా వార్స్ కూడా జరుగుతుంటాయి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద వ్యత్యాసము, తేడాలు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వచ్చిన రోజు శాస్త్రపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ నాది గొప్ప అంటే నాది గొప్ప అని వాదన జరిగేది. మండన మిశ్రుడితో చేసే ఆదిశంకరాచార్యులు చేసింది కూడా వాదన. ఆ తర్వాత 2-3 శతాబ్దాలకు కొంతకాలానికో రామానుజాచార్యులు వచ్చేసరికి ఇది ఉన్న సమస్య ఏంటి? శాస్త్రవాదనల కంటే సమస్య కూడా ఈ కుల పట్టింపులు, వర్ణ పట్టింపులు ఇవి పెరిగిపోవడంతో ఆయన ఏం చేశారు? నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని గోపురం మీదకి ఎక్కి, రాజగోపురం మీదకి, అక్కడి నుంచి ఉపదేశించారు. ఎందుకు? నేను ఒక్కడిని నరకం పోయినా పర్లేదు కానీ మిగతా అందరు స్వర్గానికి, వైకుంఠానికి వెళ్ళాలని చెప్తా. ఆ నిస్వార్థ సంఘ సంస్కరణ అభిలాష ఇప్పటికి కూడా ఈ రామానుజ పరంపరలో ఉన్న వాళ్ళు కులాలకు అతీతంగా మంత్రోపదేశం చేయడము, వేదం నేర్పించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆదిశంకరాచార్యులు చెప్పిందేమో వేదపరంగా, శాస్త్రపరంగా ఒక సంస్కరణను తీసుకొచ్చారు. ఆయన కాలానికి అది అవసరం. తర్వాత కాలంలో కులము, వర్ణము, ఈ వీటి మధ్య వ్యత్యాసాలు రావడంతో రామానుజాచార్యులు దానికి పూనుకున్నారు. నిజానికి ఆదిశంకరాచార్యుల దాంట్లో కూడా మనీష పంచకం అని ఉంటుంది. తక్కువ స్థాయి కులానికి చెందిన, వర్ణానికి చెందిన అతను అడ్డం వస్తే, ఆదిశంకరాచార్యులు సన్యాసి కదా, అందుకని ఆయన ఏమంటారంటే పక్కకు జరుగు అంటారు. ఎవరు జరగాలి అని అడుగుతాడు. అతను వచ్చింది శివుడు అనమాట, కాలభైరవుడు వస్తాడు. ఎవరు జరగాలి? ఈ శరీరమా? దీనికి చైతన్యం లేదు. పోనీ ఆత్మ జరగమంటున్నావా? ఈ ఆత్మ జరగడానికి చోటే లేదు, ఎందుకంటే ఆత్మ అంతటా వ్యాపించింది. ఇంత గొప్ప తత్వాన్ని ఆయన చెప్పేసరికి నాకు అర్థమయ్యి, వచ్చిన వాళ్ళని గొప్ప ఆయన అని అర్థమయ్యి, అంటే దైవాంశ సంభూతుడు అని అర్థమయ్యి మనీష పంచకం చెప్తాడు అనమాట. అంటే ఆదిశంకరాచార్యులు కూడా మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసం వద్దనే చెప్పారు. పైగా ఆయన చెప్పిందే అద్వైతం, అంతా ఉన్నది ఒకటే అన్నప్పుడు, ఒకటే ఉన్నప్పుడు ఇక మీరు వేరు నేను వేరు అని అనడానికి లేదు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం చెప్పినప్పటికీ ఆయన కూడా కుల పట్టింపులు వద్దనే చెప్పారు. సరే, ఈ మధ్య కాలంలో మనుషుల మధ్యలో తగాదాలు వస్తున్నాయి, అది మనం దాని మీద ఎక్కువ కామెంట్ చేయలేం. కానీ వాళ్ళిద్దరూ ఒకే మాసంలో దగ్గరగా వాళ్ళ జయంతులు కూడా ఉన్నాయంటే వాళ్ళిద్దరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మనం గ్రహించే పరిస్థితి. ఇప్పుడు వైశాఖంలో మనం ఎంత గురించి చెప్పుకున్నాం అంటే నారదుడు, పరశురాముడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, నరసింహస్వామి, హనుమంతుడు. ఇవి కాకుండా ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి. వైశాఖ పున్నమ రోజు బుద్ధ జయంతి. బుద్ధుడి పట్ల సనాతన సాంప్రదాయంలో పాటించే వాళ్ళకి కొంత రిజర్వేషన్స్ ఉండొచ్చు. ఆయన చెప్పింది అంటే బౌద్ధం ప్రధానంగా ఏంటంటే ఆత్మని నమ్మదు, వేదాన్ని ఒప్పుకోదు. కాబట్టి సనాతన సాంప్రదాయ పరులు ఒప్పుకోరు. కానీ బుద్ధుడు జీవితాన్ని యథాతథంగా తీసుకున్నప్పుడు బుద్ధుడు ఎక్కడా కూడా హిందూ మతం పట్ల వ్యతిరేకమైన కామెంట్స్ కానీ, వ్యతిరేకమైన ఉపన్యాసాలు కానీ ఎక్కడ చేయలేదు. తర్వాత బౌద్ధంలో వచ్చిన రకరకాల ప్రకోపాలు కావచ్చు, లేదంటే శాఖలు కావచ్చు, మహాయానము, వజ్రయానము, తర్వాత ఇప్పుడు మన వాళ్ళు ఏదో నవయానం అని కూడా అంటున్నారు. ఇవన్నిట్లలో ఎటువంటి వాదనలు ఉన్నప్పటికీ బుద్ధుడు తనకు తానుగా ఎవరిని వ్యతిరేకించమని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే సత్యాన్ని అన్వేషించమని చెప్పాడు. ఆయన చేసింది కూడా అదే. గయలో చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని చేశాడు.
అంతే తప్ప ఆయన ఏంటంటే యజ్ఞయాగాదులు క్రతువులు వీటికి ఆయన వ్యతిరేకం అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది, కానీ ఆయన తాను వ్యతిరేకం అనలేదు. ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పిన కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానం, అందులో ఒక మార్గమే బుద్ధుడు ఎంచుకున్నది. ఇది మన మన ధర్మంలో ఉన్నదే. భగవద్గీతలో సాంఖ్యయోగం ఒక భాగం కదా, ఆ సాంఖ్యయోగానికి ఇంచుమించుగా అటు ఇటుగా బుద్ధుడు చెప్పింది కూడా కొందరు అన్వయిస్తారు. సాంఖ్యయోగం ఎగ్జాక్ట్లీ బుద్ధుడు చెప్పాడని నేను చెప్పట్లేదు, కానీ బుద్ధుడు ఏమంటాడంటే ఈ మంత్రాలు రకరకాల క్రతువులు వీటి మీద కాదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ అసలు స్వరూపాన్ని గ్రహించమని చెప్తారు. అది ఆత్మ అని హిందూ మతం అంటుంది. బౌద్ధం ఏంటంటే ఆత్మ లేదు, లేదంటే అందులో మళ్ళీ రకరకాల తేడాలు ఉన్నాయి. వజ్రయాన బుద్ధిజం ఇప్పుడు ఏదైతే దలైలామా మన దగ్గర ఆశ్రయం పొందుతున్నారు కదా టిబెట్ నుంచి వచ్చి, వాళ్ళు పాటించే వజ్రయానంలో దేవతలు ఉంటారు, మంత్రాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. తారాదేవి ఉపాసన ప్రధానంగా బౌద్ధంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. బౌద్ధం కాదు, అదే చెప్తున్నా, వజ్రయాన బౌద్ధం ఉంటుంది. అందులో మహాయాన బౌద్ధం కొంత మనకి హిందూ మతానికి దూరంగా అనిపిస్తుంది. వజ్రయానం అయితే దాదాపు మనలాగే ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చిన మార్పుల్ని పక్కకు పెడితే బుద్ధుడిని ఒక గురువుగా స్వీకరించడానికి మాత్రం మనకు ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఇది నేను కాదు, వివేకానంద చెప్తున్నా. వివేకానంద కూడా బుద్ధుడి గురించి చాలా గొప్పగా వర్ణిస్తారు. వివేకానంద సాహిత్యంలో బుద్ధుడి గురించి చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆ టైంలో బుద్ధుడు రాకపోయి ఉంటే ఏం జరిగేది అంటే ఇదే సమస్య. ఆదిశంకరాచార్యులు వచ్చి ఎట్లయితే సంస్కరించారో బుద్ధుడు వచ్చి కూడా మీరు చేస్తున్న అనవసరం పనులన్నీ వద్దు అని చెప్పాడు. హింస వద్దు అనేది హింస అనేది మన టెక్స్ట్ బుక్కుల్లో చెప్తారు, కానీ హింస పెద్ద సమస్య కాదు. నేను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే యజ్ఞయాగాదుల్లో జంతువుల్ని బలిస్తే దాన్ని ఈయన వ్యతిరేకించాడని చెప్తుంటారు కదా, అదొక చిన్న పార్శ్వం మాత్రమే. బౌద్ధుడి జీవితంలో అదొక చిన్న పార్ట్. కానీ దానికంటే ఎక్కువగా ఆయన చెప్పింది ఏంటంటే పూజలు పునస్కారాలు వీటికి ఎక్కువ కేటాయించకుండా ధ్యాన మార్గంలో వెళ్ళండి, అసలైన జ్ఞానాన్ని పొంది స్వస్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్తాడు. అక్కడ ఏంటి, మనం ఎన్లైటన్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, మనం ఇక్కడ మోక్షము, ముక్తి, జ్ఞానోదయం పొందడం ఇట్లాంటి పదాలు వాడతాము. ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం, ఇవన్నీ మనం హిందూ మతంలో చెప్తాం. వాళ్ళు అక్కడ ఏంటంటే మహాపరినిర్వాణం, అటువంటి కొత్త కొత్త పేర్లు వాళ్ళు అంటే కొత్త పేర్లు అంటే సంస్కృతంలో వేరే పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు, కానీ సారం ఒకటే. ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో మీరు జన్మించిందని చెప్పిన మహనీయులు అందరూ చెప్పిన సారాంశం మాత్రం ఒకటి, ఖచ్చితంగా ఒకటి. గురువులు అందరూ ఎప్పుడు చెప్పినా సరే ఒకటే చెప్తారు. అయితే చెప్పే పద్ధతి వేరుగుంటుంది కాబట్టి మనకు వేరువేరుగా అనిపిస్తుంది. మరి అప్పుడు వేరువేరుగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే మీ గురువు ఏది చెప్పాడో అదొక్కటే పట్టుకొని ఉండాలి. పక్క గురువు గురించి ఆలోచిస్తూ వ్యతిరేకిస్తూ గురునింద చేయడం చాలా తప్పు. కాబట్టి మీకు పక్క గురువులు చెప్పింది నచ్చకపోతే, అర్థం కాకపోతే మీ గురువు ఏది చెప్పాడో అది పాటించండి. ఈ మాసం అంతా సామాన్యులు ఏం చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వైశాఖ మాసంలో కూడా ఎట్లయితే మాఘమాసంలో పొద్దున్న లేచి స్నానాలు చేస్తారు, కార్తీకంలో చేస్తారు, మాఘ స్నానాలు కార్తీక స్నానాలు అంటారు కదా, అట్లా వైశాఖంలో కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే స్నానం చేసి దైవారాధన చేయమని చెప్తుంది. ఇంకా శాస్త్రంలోకి వెళ్తే చాలా రకాల చిన్న చిన్న పూజలు వ్రతాలు ఇవన్నీ చెప్తారు. మహిళలకు వేరుగా పురుషులకు వేరుగా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు సంధ్యావందనం చేసే టైం లేదు, దగ్గరలో ఉన్న మన వీధి చివరిలో ఉన్న గుడికి వెళ్ళే టైం లేదు. కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పిన రకరకాల వ్రతాల కంటే కూడా నేనేమంటానంటే వైశాఖం మంచి ఎండాకాలం కదా, పొద్దున్న లేచి కార్తీకంలో స్నానం చేయాలంటేనన్నా మనకు కొంచెం ఎక్స్క్యూజెస్ ఉంటాయి, అబ్బా నా వల్ల అవ్వట్లేదు అనుకుంటా. వైశాఖం చాలా పొద్దున్న లేచి స్నానం చేసి సూర్యోదయానికి పూర్వం లేచి స్నానం చేసి దైవ నామస్మరణ చేస్తూ కానీ గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని కానీ వీలైనంత ఆధ్యాత్మికంగా గడపడం ఇంపార్టెంట్. అది ఏం చేస్తారు అనేది ఇప్పుడున్న కాలంలో ఎక్కువ చెప్పినా కూడా దండగా. కాబట్టి ఒక మంత్రం తీసుకొని దాన్ని 10,000 సార్లు చేయండి అంటే ఎవరు చేస్తారు? చేయరు కదా. వెంటనే ఉద్యోగానికి వెళ్ళాలి. మనకు శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర భారతీ స్వామి కూడా ఏం చెప్తారంటే 15 నిమిషాలు అరగంటనో ఆ దొరికిన కొంత సేపు మాత్రం సెల్ ఫోన్ ఏరోప్లేన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఆ అరగంట సేపు పూర్తిగా దైవం కోసమే కేటాయించాలి, ఇంకో రెండో ఆలోచన లేదు. అటువంటి స్థితిలో గడపగలుగుతున్నామా అనేది ఇంపార్టెంట్. వైశాఖ మాసంలో కూడా అదే చేయమని నేను చెప్తాను. ప్రత్యేకంగా చేయాలంటే ఇప్పుడు ఈ పండుగలు ఉన్నాయి కదా, ఈ పండుగలు అన్ని రోజు కూడా పూజలు పునస్కారాలు. ఇప్పుడు హనుమాన్ జయంతి, నృసింహ జయంతి అయితే గుడికి వెళ్ళొచ్చు, పరశురాముడి గుడి మాకు దొరకట్లేదు అంటే విష్ణుమూర్తి గుడికి వెళ్ళొచ్చు. ఆదిశంకరాచార్యుల జయంతి రోజు ఆదిశంకరాచార్యుల దర్శనం చేసుకోవడం కాదు, మన గురువుల్ని దర్శించుకోవడం ప్రధానం. లేదంటే ఆదిశంకరాచార్యుల వాంగ్మయాన్ని చదవాలి. అపారమైన వాంగ్మయం ఉంది. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాసిండు. ఇవన్నీ కాకుండా స్తోత్రాలు, భజగోవిందం లాంటి స్తోత్రం. అది భజగోవిందం చాలా మందికి తెలుసు, ఆదిశంకరాచార్యులు రాశారో లేదో కూడా కొంతమందికి తెలియని వాళ్ళు కూడా వినే ఉంటారు ఆల్రెడీ భజగోవిందం స్తోత్రం. అటువంటి ఆదిశంకరాచార్య వాంగ్మయం అనేది మనిషి జీవితం, ఆధునిక భారతీయుల జీవితంలో విడదీయరాంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆ పాటలు ఆ స్తోత్రాలు వింటాం, కానీ అది ఆయన రాశారని మనకు ఐడియా ఉండకపోవచ్చు. కనకదార స్తోత్రం, ఇవన్నీ కూడా మనం
ఆ రోజు అధ్యయనం చేస్తే ఏదో ఒక స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది, దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ దక్షిణామూర్తి కూడా గురువే కదా. ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం చదివితే ఇద్దరిని పూజించిన ఫలం దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు. జై శ్రీరామ్.